ఈ అద్భుతమైన వివరణాత్మక ప్రయాణానికి స్వాగతం. ఈరోజు మనం ఇంటర్లింక్ మరియు గ్లోబల్ క్రిప్టో చెల్లింపుల పరిణామం అనే అంశాన్ని పూర్తిగా డీకోడ్ చేయబోతున్నాం. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఒక సరికొత్త ట్రెండ్ షేక్ చేస్తోంది. అదేంటో తెలుసా? క్రిప్టో కార్డుల విప్లవం. ఇది కేవలం ఒక కొత్త టెక్నాలజీ మాత్రమే కాదు, మనం డబ్బును వాడే విధానాన్నే సమూలంగా మార్చేస్తున్న ఒక అతి పెద్ద మ్యాక్రో ట్రెండ్. విభాగం 1 క్రిప్టో కార్డుల పెరుగుదల. సరే, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా దీనిలోకి వెళ్దాం. ఈ మార్పు ఎంత వేగంగా జరుగుతోందో అర్థం చేసుకోనికి కొన్ని తిరుగులేని వాస్తవాలను చూద్దాం. ఎందుకంటే డేటా ఎప్పుడూ అబద్ధం చెప్పదు కదా. వావ్! ఈ అద్భుతమైన సంఖ్యను గమనించండి. 2024 సెప్టెంబర్ నుండి క్రిప్టో కార్డుల వినియోగం ఏకంగా 500% పెరిగింది. నిజంగా ఇది మామూలు వృద్ధి కాదు సుమా. ఫైనాన్స్ రంగంలో ఇదొక పెద్ద విస్ఫోటనం. జనాలు ఎంత వేగంగా ఈ సిస్టమ్ని వాడేస్తున్నారో ఈ ఒక్క నంబర్ చూస్తే ఇటే అర్థమైపోతుంది. ప్రతి నెల ఈ కార్డుల ద్వారా జరుగుతున్న లావాదేవీల విలువ అక్షరాల $600 మిలియన్ దాటేసింది. పైగా ఇది ఇంకా స్పీడ్గా పెరుగుతూనే ఉంది. ఇంత పెద్ద మొత్తంలో లావాదేవీలు జరుగుతున్నాయంటే అర్థమేమిటి? ఇది ఇంకెంత మాత్రం ఏదో కొద్దిమంది చేసే చిన్న ప్రయోగం కాదు. ఇది ఒక పటిష్టమైన మెయిన్ స్ట్రీమ్ ఫైనాన్షియల్ సిస్టమ్గా మారిపోయింది. స్టేబుల్ కాయిన్ లింక్డ్ పేమెంట్ కార్డులు ఇప్పుడు బ్లాక్ చైన్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యాపారాలలో ఒకటిగా మారాయి. ఈ భారీ సంఖ్యలో మనకు ఏం చెబుతున్నాయంటే, స్టేబుల్ కాయిన్స్ అడాప్షన్ అనేది మనం ఊహించిన దానికంటే చాలా ఫాస్ట్గా జరుగుతోంది. మార్కెట్ ఎలా ఉన్నా ఇవి స్థిరమైన విలువను అందిస్తాయి కాబట్టే అందరూ వీటిని ఇంతగా ఇష్టపడుతున్నారు. విభాగం 2 వీసా యొక్క వ్యూహాత్మక మార్పు. అయితే ఇంత పెద్ద ట్రెండ్ వెనుక అసలు చక్రం తిప్పుతున్నదెవరు? ఈ ట్రాన్సాక్షన్ నెట్వర్క్ని కంట్రోల్ చేస్తున్నదెవరు? ఇప్పుడు అసలు కథలోకొద్దాం. మరియు ఇది అత్యంత స్పష్టంగా ఏం చూపిస్తుందంటే, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న స్టేబుల్ కాయిన్ లావాదేవీలలో 90% కేవలం వీసా నెట్వర్క్ ద్వారానే జరుగుతున్నాయి. అంటే గ్లోబల్ పేమెంట్స్ పైన మరియు ముఖ్యంగా ఈ కొత్త తరం క్రిప్టో పేమెంట్స్ పైన వీసా పట్టు ఎంత బలంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. పాత పద్ధతి చూస్తే సంప్రదాయ బ్యాంకులపై ఆధారపడటం, కానీ కొత్త వ్యూహం ఎమర్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్లతో నేరుగా భాగస్వామ్యం. ఇక్కడే మనం చాలా కీలకంగా ఆలోచించాలి. వీసా ఇప్పుడు పాత బ్యాంకింగ్ సిస్టమ్స్ మీద ఆధారపడే విధానాన్ని నెమ్మదిగా పక్కన పెట్టేసి నేరుగా బ్లాక్చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్లతో చేతులు కలుపుతోంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వాళ్ళు తీసుకున్న అత్యంత తెలివైన నిర్ణయమిది. విభాగం 3 ఇంటర్లింక్ ల్యాబ్స్ ప్రవేశం. ఎగ్జాక్ట్గా వీసా చేస్తున్న ఈ మార్పును తప్పుపట్టకుండా సరైన సమయంలో ఒకరు రంగంలోకి దిగారు. అదే ఇంటర్లింక్ ల్యాబ్స్. ఈ సరికొత్త ప్రయాణంలో వాళ్లు వీసాకు ఒక పర్ఫెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్నర్గా మారారు. ఇది అదృష్టం కాదు, ఇది సరైన వ్యూహాత్మక స్థానం. నిజంగా ఈ మాటలు చాలా పవర్ఫుల్గా ఉన్నాయి కదా. ఇంటర్లింక్ వాళ్లు వీసా లాంటి దిగ్గజంతో భాగస్వామ్యం పొందడమనేది ఏదో లక్తో జరిగింది కాదు. రాబోయే భవిష్యత్తును ముందుగానే ఊహించి కరెక్ట్గా ఈ సమయం కోసమే వాళ్లు తమ సిస్టమ్ని అత్యంత పటిష్టంగా నిర్మించారు. ఇప్పుడు ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఇంటర్లింక్ నిర్మించిన ఈ బలమైన సాంకేతిక పునాది నిజమైన మనుషులతో మాత్రమే లావాదేవీలు జరిగే వెరిఫైడ్ హ్యూమన్ సిస్టమ్, చట్టపరమైన నిబంధనలకు కట్టుబడి ఉండే కంప్లయన్స్ గ్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, తక్షణ చెల్లింపుల కోసం పేమెంట్ రెడీ లేయర్ 1 బ్లాక్ చైన్ మరియు వీసా నెట్వర్క్కు ఒక డైరెక్ట్ లింక్. ఈ 4 స్తంభాలే వారిని మార్కెట్లో తిరుగులేని శక్తిగా నిలబెడుతున్నాయి. విభాగం 4 గ్లోబల్ పేమెంట్స్ భవిష్యత్తు. ముందుకు వెళ్ళి ఇదంతా కలిసి మన భవిష్యత్తును ఎటువైపు తీసుకెడుతోందో చూద్దాం. ఈ పరిణామాలన్నీ కలిసి అంతిమంగా ఎలాంటి ప్రపంచాన్ని సృష్టించబోతున్నాయో ఒకసారి ఊహించుకుందాం. పాత విధానంలో చూస్తే అడుగడుగునా అడ్డంకులే. ప్రతి అంతర్జాతీయ లావాదేవీకి మధ్యలో బ్యాంకులు, దానికి తోడు ఆ కరెన్సీ మార్పిడి తలనొప్పులు. కాని ఈ సరిహద్దులు లేని కొత్త భవిష్యత్తు ఎలా ఉండబోతోందో తెలుసా? మన జేబులో ఐటీఎల్ మరియు ఐటీఎల్జీ టోకెన్లుంటే చాలు, ప్రపంచంలో ఎక్కడైనా ఎలాంటి బ్యాంక్ అకౌంట్ అవసరం లేకుండా నేరుగా లావాదేవీలు చేసేయొచ్చు. ఇటువంటి ఫ్రిక్షన్ లేని సులభమైన ఆర్థిక ప్రపంచమిది. కాబట్టి ఇక్కడ కీలకమైన విషయమేమిటంటే, త్వరగా ప్రారంభించే ఆ అవకాశం ముగుస్తోంది. ఇంటర్లింక్ ఇప్పటికే ఈ గేమ్ లోపల ఉంది. ఈ ఆర్థిక విప్లవం ఎప్పుడో వచ్చే కల కాదు, మన కళ్ల ముందే జరుగుతోంది. క్రిప్టో కార్డుల వాడకం విపరీతంగా పెరిగిపోతుంది. ఈ కొత్త తరపు ఆర్థిక విప్లవానికి మనం సిద్ధంగా ఉన్నామా, లేక ఆ పాత బ్యాంకింగ్ సిస్టమ్స్ పరిమితుల్లోనే ఉండిపోతామా? ఖచ్చితంగా ఆలోచించాల్సిన సమయమిది.